హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మార్చ్ 31 కరెంట్ అఫైర్స్ వీడియో. సో ఈ యొక్క వీడియోతోటి మనం కంటిన్యూస్గా 3 months కరెంట్ అఫైర్స్ని మనం కవర్ చేశాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ అండి. మీకోసం అని నేను డైలీ రాసుకోవడానికి ట్రై చేస్తున్నాను. అదే నార్మల్గా నా కోసం అయి ఉంటే అలా వన్ డే అనేది స్కిప్ చేయడం అనేది జరుగుతుండే. సో స్పెషల్లీ మీకోసం ఇంకా మీకు చేయాలి వీడియో చేయాలని ఒక థాట్తో నేను డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ చేయడం జరిగిందనమాట. సో థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఛానల్లో 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు. 10K సబ్స్క్రైబర్స్ అయ్యారు మన ఛానల్కి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్తే కనుక ఈరోజు ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి వాటర్ డ్రోన్ అస్త్రం. ఈ వాటర్ డ్రోన్ని DRDO విజయవంతంగా పరీక్షించడం జరిగిందనమాట. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే శత్రు దేశాల యుద్ధ నౌకలపై ఇది నిఘా ఉంచడం జరుగుతుంది ఈ వాటర్ డ్రోన్. అయితే ఇది వచ్చేసి ఏ సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది అంటే నావల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ NSTL దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. సో దీని యొక్క స్పెసిఫిక్ డీటెయిల్ చూస్తే కనుక ఇక్కడ దీని యొక్క వేగం ఎంత ఉంది అంటే 14 km/h, గంటకి 14 కిలోమీటర్ల వేగంతో ఇది వెళ్తుందన్నమాట ఈ వాటర్ డ్రోను. మరి వెయిట్ ఎంత అంటే 6 టన్నులు బరువు ఉంది. నెక్స్ట్ పొడవు వచ్చేసి 9.75 meters పొడవు. అండ్ ఇంకోటి ఏంటంటే శత్రు దేశాలకు సంబంధించిన నౌకలు ఈ వాటర్ డ్రోన్ని గుర్తిస్తే ఇది దాని యొక్క స్పెషాలిటీ తోటి 300 మీటర్ల సముద్రంలో 300 మీటర్ల లోతుకు వెళ్ళగలిగే స్పెషాలిటీ దీనిదంటే ఈ వాటర్ డ్రోన్. ఎవరైనా శత్రు దేశాల నౌకలు గుర్తించినప్పుడు ఇంత లోతుకి వెళ్ళే కెపాసిటీ దీనికి ఉందంట వాటర్ డ్రోన్స్కి. సో దాని పరీక్ష అనేది విజయవంతంగా పరీక్షించడం జరిగింది. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి కేంద్రం వచ్చేసి 7 PM మిత్ర పార్కుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది కదా. సో ఈ 7 PM మిత్ర పార్క్ అందులో ఒకటి మన తెలంగాణకు సంబంధించి కూడా ఉంది. అదేంటంటే వరంగల్లో బ్రౌన్ ఫీల్డ్ ఒక PM మిత్ర పార్క్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇక్కడ PM మిత్ర అంటే ఏంటంటే మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపారల్ వచ్చేసి దీని యొక్క ఫుల్ నేమ్ అనమాట. సో ఇది దేని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుందంటే వస్త్ర పరిశ్రమకు సంబంధించింది అనమాట ఇది PM మిత్ర పార్క్ అంటే. సో టోటల్గా వస్త్ర పరిశ్రమకు సంబంధించి టోటల్ ప్రాసెస్ అనేది ఈ PM మిత్ర పార్క్స్లో అనేది జరుగుతుంది అనమాట ప్రాసెస్ అంతా. అయితే ఇక్కడ మనం చూడాల్సింది అంటే తయారీ రంగాన్ని ప్రోత్సహించడం అంటే దిగుమతులపై వేరే దేశాల నుంచి దిగుమతులపై ఆధారపడటం తగ్గించాలి అంటే మనం తయారీ రంగాన్ని ప్రోత్సహించాలి కదా. సో ఆ విధంగా తయారీ రంగాన్ని ప్రోత్సహించి దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకోవాలి. అండ్ దీన్ని డెవలప్ చేయడం వల్ల అనేక ఉద్యోగాలను సృష్టించవచ్చు. సో దీనికి సంబంధించింది అన్నమాట PM మిత్ర పార్కులను 7 మిత్ర పార్కులను ఏర్పాటు చేయబోతున్నారు. దానికి ఆమోదం తెలపడం జరిగింది. సో ఒకటి వచ్చేసి మన తెలంగాణలోని వరంగల్లో బ్రౌన్ ఫీల్డ్లో ఏర్పాటు చేయబోతున్నారు ఈ PM మిత్ర పార్క్ని. నెక్స్ట్ కరెంట్ అఫైర్ టైగర్ ట్రయంఫ్ 2025 విన్యాసం. సో ఇది వచ్చేసి త్రివిధ దళాలకి భారతదేశంకి త్రివిధ దళాలకి సంబంధించిందనమాట. సో ఇందులో వచ్చేసి ఏ 2 దేశాల మధ్య విన్యాసం జరుగుతుందంటే భారత్ అండ్ అమెరికా ఈ 2 దేశాల నుంచి త్రివిధ దళాలు ట్రై సర్వీసెస్ ఉంటాయి కదా. సో ఆ త్రివిధ దళాలు ఇందులో పాల్గొంటాయి. సో మరి ఈ విన్యాసం ఎప్పటి నుంచి జరగబోతుంది అంటే ఏప్రిల్ 1 నుంచి 13వ తారీఖు వరకు ఈ విన్యాసం అనేది జరుగుతుంది. తూర్పు సముద్ర తీరంలో ఈ విన్యాసం అనేది జరుగుతుంది. మరి ఇది వచ్చేసి 4th ఎడిషన్ అన్నమాట. దీని యొక్క లక్ష్యం ఏంటంటే మానవతా సహాయం అందించాలి అండ్ విపత్తు సమయాలలో ఉపశమనాన్ని కలిగించేటువంటి సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలనేది వీటి యొక్క లక్ష్యంతో ఈ వ్యాయామం అనేది జరుగుతుందన్నమాట. సో గుర్తుంచుకోండి టైగర్ ట్రయంఫ్ ఏ 2 దేశాల మధ్య అంటే భారత్ అండ్ అమెరికా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బుక్ ద గ్రేట్ కాన్సిలియేటర్ లాల్ బహదూర్ శాస్త్రి అండ్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా. ఈ బుక్ వచ్చేసి లాల్ బహదూర్ శాస్త్రి యొక్క జీవితం అండ్ వారసత్వం గురించి బుక్లో రచించడం జరిగింది. సో ఆథర్ చూస్తే కనుక సంజీవ్ చోప్రా వచ్చేసి ఈ బుక్ని రచించడం జరిగింది. సో గుర్తుంచుకోండి బుక్ నేమ్ అండ్ ఆథర్ నేమ్. నెక్స్ట్ వచ్చేసి ఒక GI ట్యాగ్ సౌదాగరి బ్లాక్ ప్రింట్కి GI ట్యాగ్ అనేది లభించడం జరిగింది. మరి ఇది ఏ ప్రాంతానికి చెందిందంటే అహ్మదాబాద్కి చెందినటువంటి జమాల్పూర్ ప్రాంతానికి చెందిన ఈ సౌదాగరి బ్లాక్ ప్రింట్కి GI ట్యాగ్ లభించడం జరిగింది. సో ఇదేంటంటే సాంప్రదాయ చేతి పెన్ అంటే ఒక చెక్క అనేది ఉంటుంది కదా. సో దాని మీద కావాల్సిన షేప్ అనేది డ్రా చేసి ముద్రించడం జరుగుతుంది అనమాట. కావాల్సిన రంగులకు చెక్కలతో ముద్రించడం జరుగుతుంది. అంటే వస్త్రాలపైన అలాంటిది ముద్రించడం జరుగుతుంది అనమాట ఈ సౌదాగరి బ్లాక్ ప్రింట్ ద్వారా.
చెక్క దిమ్మ పైన డిజైన్స్ అనేవి చెక్కి ఉంటాయి. సో వాటిని వివిధ రకాల రంగులతో ముంచి వాటిని వస్త్రాలపైన, చీరలు కానీ, టవల్స్, కర్చిప్స్ అలాంటి వాటిపైన ముద్రించడం జరుగుతుంది. సో నేమ్ గుర్తుంచుకోండి, సౌదాగరి బ్లాక్ ప్రింట్కి GI ట్యాగ్ అనేది లభించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఒక ఫెస్టివల్ సర్హుల్ పండగ. ఇది ఏ రాష్ట్రానికి చెందిందంటే జార్ఖండ్కి చెందినది. సో అండ్ ఇది ఎవరి పండగ అంటే ఎవరు జరుపుకుంటారు ఈ పండగ అంటే ఆదివాసీల యొక్క పండగ అన్నమాట ఈ సర్హుల్ పండగ. సో నూతన సంవత్సరం ప్రారంభం దిశగా అండ్ వసంతకాలం రాకకి సూచికగా ఈ పండుగని అక్కడ ఆదివాసులు జరుపుకుంటారంట. జార్ఖండ్ చోటానాగర్ ప్రాంతంలోని వాళ్ళు అండ్ జార్ఖండ్లో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలు ఈ పండుగని జరుపుకుంటారు, సర్హుల్ పండగ. నెక్స్ట్ కరెంట్ అఫైర్, మహారాజా అగ్రసేన్ విగ్రహం ఆవిష్కరణ. సో ఇటీవల మార్చ్ 31న హర్యానాలోని హిస్సార్ అనే ప్రాంతంలో మహారాజా అగ్రసేన్ విగ్రహాన్ని కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు ఆవిష్కరించడం జరిగిందన్నమాట. మహారాజా అగ్రసేన్ విగ్రహాన్ని ఎవరు ఆవిష్కరించారంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఆవిష్కరించారు. సో గుర్తుంచుకోండి. అండ్ హర్యానా సీఎం వచ్చేసి నాయబ్ సింగ్ నైని. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఉత్తరాఖండ్ ప్రభుత్వం అక్కడ కొన్ని ప్రదేశాల పేర్లను మార్చడం జరిగిందంట. అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నటువంటి పేర్లు ఏవైనా బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉన్నటువంటి పేర్లు వాటిలాంటి ఏవైనా పేర్లు ఉంటే కనుక వాటిని చేంజ్ చేయడం జరిగింది. సో చేంజ్ చేసి ఎలాంటి నేమ్స్ని పెడుతున్నారు అంటే మన భారతదేశ సంస్కృతిని తెలియజేసేటి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఉంటాయి కదా. సో అలాంటి పేర్లను పెడుతుందంట ఈ ఉత్తరాఖండ్ ప్రభుత్వం. సో టోటల్గా 15 ప్రదేశాల పేర్లను అక్కడ మార్చడం జరిగిందంటే ఉత్తరాఖండ్ ప్రభుత్వంలో. నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో 2వ జాతీయ జీన్ బ్యాంక్ని ఏర్పాటు చేయబోతున్నారంట. సో నేషనల్ జీన్ బ్యాంక్. సో ఈ 2వ జాతీయ జీన్ బ్యాంక్లో 10 లక్షల జర్మ్ ప్లాజమ్స్ను భద్రపరుస్తారంట. అంటే మొక్కలకి సంబంధించిన కణజాలాన్ని ఇందులో భద్రపరుస్తారంట. అండ్ ఈ జీన్ బ్యాంక్ వచ్చేసి కేవలం విత్తనాలనే కాకుండా కణజాలాలను కూడా భద్రపరచడం జరుగుతుందంటే ఈ 2వ జాతీయ జీన్ బ్యాంక్లో. మరి ఫస్ట్ జాతీయ జీన్ బ్యాంక్ ఎక్కడ అంటే 1996 న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు ఈ ఫస్ట్ నేషనల్ జీన్ బ్యాంక్ని. సో ఇప్పుడు 2వ జాతీయ జీన్ బ్యాంక్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది. సో ఇంకా ఏర్పాటు చేయలేదు, ఏర్పాటు చేస్తారన్నట్లు ప్రకటించడం జరిగింది అనమాట. సో ఈ జీన్ బ్యాంక్లో విత్తనాలతో పాటు మొక్కల యొక్క కణజాలను స్టోర్ చేయడం జరుగుతుంది ఈ జాతీయ జీన్ బ్యాంక్లో. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్ ఆర్ట్ గిబ్లీ ఆర్ట్ మోస్ట్ ట్రెండింగ్ కదా. సో మనం ఇప్పుడు చాట్ జీపీటీని యూజ్ చేసి మన ఫోటోని దీనికి ట్రాన్స్ఫార్మ్ చేయమని చాలామంది ప్రాంప్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కదా. సో అలాంటిది ఈ గిబ్లీ ఆర్ట్ గురించి తెలుసుకుంటే ఒక AI యానిమేటెడ్ జనరేటెడ్ ఇమేజెస్ అన్నమాట. ఇది AI యానిమేటెడ్గా ఇమేజెస్ని జనరేట్ చేస్తుంది అన్నమాట. సో ఇది స్టూడియో గిబ్లీ నుండి ఇన్స్పైర్ అయ్యి ఈ గిబ్లీ అనేది రావడం జరిగిందంట. సో స్టూడియో గిబ్లీ వచ్చేసి జపాన్ దేశానికి చెందిన ఒక యానిమేటెడ్ జనరేటెడ్ ఇమేజెస్ అంట. సో దీని నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ గిబ్లీ ఆర్ట్ అనేది రావడం జరిగింది. సో ట్రెండింగ్ వర్డ్స్ ఏమన్నా ఉంటే ఫోకస్ చేయండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇండియాస్ లార్జెస్ట్ సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. ఇండియాస్ లార్జెస్ట్ సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని ఎక్కడ అంటే ప్రారంభించారు అంటే గుజరాత్లో ప్రారంభించడం జరిగింది. ఏ సంస్థ అంటే వారీ ఎనర్జీస్ లిమిటెడ్ అనే సంస్థ ప్రారంభించింది. మార్చ్ 29న ప్రారంభించడం జరిగింది. ఇది ఇండియాలోనే పెద్ద సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అంట. నెక్స్ట్ ఇంకొక వర్డ్ AI వాషింగ్ అనే వర్డ్. ఈ వర్డ్ వచ్చి ఏంటంటే AI వాషింగ్ అంటే ఏంటంటే సో కొన్ని స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి కదా. సో వాళ్ళు చేసే ప్రోడక్ట్స్ ఏవైనా కానీ ఏదైనా డేటా కానీ అలాంటిది ఏదైనా ప్రోడక్ట్స్ అలాంటివి వాళ్ళు AI టెక్నాలజీ అనేది యూస్ చేసి ప్రమోట్ చేసే ఫాల్స్ కంపెనీలు ఏవైతే ఉంటాయో వాళ్ళు యూస్ చేయకపోయినా మేము AI టెక్నాలజీని యూజ్ చేసామని ప్రమోట్ చేసే ఫాల్స్ కంపెనీలు ఫాల్స్గా ప్రమోట్ చేస్తాయి చూడు, వాటిని AI వాషింగ్ అనే వాటి కింద సూచిస్తారంట. AI వాషింగ్ అంటే AI టెక్నాలజీని యూజ్ చేయకపోయినా యూజ్ చేసినట్టు చెప్పే ఫాల్స్ కంపెనీల గురించి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, జజ్జర్ బచౌలి వన్యప్రాణుల అభయారణ్యం. సో ఇది పంజాబ్లో ఉందన్నమాట. సో ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే అక్కడ మొట్టమొదటి చిరుతపులి సఫారీని ఏర్పాటు చేస్తున్నారు. ఇది పంజాబ్లోనే మొట్టమొదటి చిరుతపులి సఫారీ అంట ఇది. సో ఈ వన్యప్రాణుల అభయారణ్యం ఏది ఉందో దాన్ని
మొట్టమొదటి చిరుతపులి సఫారీగా తీర్చిదిద్దడం జరిగింది. సో ఇది పంజాబ్లోనే ఫస్ట్ అనమాట. సో గుర్తుంచుకోండి. జజ్జర్ బచౌలి వన్యప్రాణుల అభయారణ్యం ఏ స్టేట్లో ఉందంటే పంజాబ్లో ఉంది. సో ఇక్కడ మనం ఈ చిరుతపులి యొక్క సైంటిఫిక్ నేమ్ చూస్తే కనుక ప్యాంథెరా పారాడస్ వచ్చేసి దీని యొక్క సైంటిఫిక్ నేమ్ అనమాట. సో దీని యొక్క ఐయుసిఎన్ స్టేట్ ఎలా ఉందంటే దుర్బలమైన స్థితిలో ఈ చిరుతపులి అనేది ఉండడం జరిగింది. మనం ఇప్పుడు ప్రజెంట్ దీని యొక్క పాపులేషన్ ఎంత ఉంది ఇండియాలో అని చూస్తే కనుక చిరుతపులి యొక్క పాపులేషన్ 13,874 చిరుతపులులు ఇండియాలో ఉన్నాయంట. మరి టాప్ స్టేట్స్ ఏవి ఉన్నాయంటే చిరుతపులి అత్యధికంగా కలిగిన రాష్ట్రాలు ఏవంటే ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి మధ్యప్రదేశ్, నెక్స్ట్ మహారాష్ట్ర, థర్డ్ ప్లేస్లో వచ్చేసి కర్ణాటక, ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి తమిళనాడు. సో గుర్తుంచుకోండి. జజ్జర్ బచౌలి వన్యప్రాణుల అభయారణ్యం ఎక్కడ ఉంది? పంజాబ్లో ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఇటీవల రీసెంట్గా మోదీ గారు ఆర్ఎస్ఎస్ ఫౌండర్ అయినటువంటి కేశవ బలిరామ్ హెడ్గేవార్కు నివాళులు అర్పించడం జరిగింది. ఎక్కడ అంటే నాగ్పూర్లో నివాళులు అర్పించారు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఫౌండర్ ఎవరంటే కేశవ బలిరామ్ హెడ్గేవార్. ఈ ఆర్ఎస్ఎస్ అనే సంస్థ ఎప్పుడు స్థాపించడం జరిగిందంటే 1925 ఇది స్థాపించడం జరిగిందనమాట. సో రీసెంట్గా ఆ ఫౌండర్కి మోదీ గారు నివాళులు అర్పించడం జరిగింది నాగ్పూర్లో. అండ్ అదేవిధంగా నాగ్పూర్లో కొన్ని అభివృద్ధి పనులు కూడా చేయడం జరిగిందనమాట. సో ఒకదాన్ని ప్రారంభించారు. అదేంటంటే లోయిటరింగ్ మ్యూనిటేషన్ టెస్ట్ రేంజ్ అనేది కూడా ఈ నాగ్పూర్లో మార్చ్ 30న ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. ఈ టెస్ట్ రేంజ్ డిఫెన్స్కి సంబంధించి ఒక సంస్థని ప్రారంభించడం జరిగిందనమాట నాగ్పూర్లో. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఎక్సర్సైజ్ ఇన్నోచాస్ 2025. సో ఇది వచ్చేసి మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్ అన్నమాట. సో ఇది వచ్చేసి మార్చ్ 31 నుంచి ఏప్రిల్ 11 మధ్యలో ఈ ఎక్సర్సైజ్ ఎక్కడ జరగబోతుంది అంటే హెలెన్నీ ఎయిర్ ఫోర్స్ గ్రీస్లో ఈ ఎక్సర్సైజ్ అనేది జరిగిపోతుంది. సో ఇందులో వచ్చేసి మన ఇండియా నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది పార్టిసిపేట్ చేస్తుంది అన్నమాట ఈ ఎక్సర్సైజ్ ఇన్నోచాస్లో. సో ఇది వచ్చేసి ఎవ్రీ 2 yearsకి ఒకసారి కండక్ట్ చేస్తారంట ఈ ఎక్సర్సైజ్ విన్యాసాన్ని. సో వేదిక వచ్చేసి గ్రీస్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఓపెన్ 2025 స్క్వాష్ టైటిల్. ఈ ఛాంపియన్షిప్ వచ్చేసి మార్చ్ 24 నుంచి 28 మధ్యలో ముంబైలో జరిగింది. సో ఇక్కడ విన్నర్స్ చూస్తే కనుక ఉమెన్స్ టీంలో వచ్చేసి అనాహత్ సింగ్ మన ఇండియాకి చెందిన ఆమె అనాహత్ సింగ్ ఉమెన్స్ టీం ఛాంపియన్. ఉమెన్స్ టీంలో విన్నర్ అన్నమాట. స్క్వాష్ టైటిల్ విన్నర్ ఎవరు ఉమెన్ టీంలో అంటే అనాహత్ సింగ్. నెక్స్ట్ వచ్చేసి కరీం ఎల్ టోర్కీ వచ్చేసి పురుషుల విభాగంలో ఈ స్క్వాష్ టైటిల్ విన్నర్ అనమాట. కరీం ఎల్ టోర్కీ పురుషుల విభాగం, అనాహత్ సింగ్ వచ్చేసి మహిళల విభాగం గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చేసి ఒక స్మైల్ కార్యక్రమం భారతదేశానికి చెందినటువంటి స్మైల్ కార్యక్రమం కోసం కొంత అమౌంట్ని అయితే ఇవ్వడం జరిగింది. $350 million అనేది ఈ స్మైల్ అనే కార్యక్రమానికి ఇవ్వడం జరిగిందనమాట. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB ఆసియా అభివృద్ధి బ్యాంకు. సో ఇక్కడ స్మైల్ యొక్క ఫుల్ నేమ్ చూస్తే కనుక స్ట్రెంథనింగ్ మల్టీ మోడల్ అండ్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ ఈకోసిస్టమ్ స్మైల్. సో ఇక్కడ ఏంటంటే భారతదేశంని లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ పెంచడం కొరకు ADB వచ్చేసి ఇంత అమౌంట్ అనేది కేటాయించడం జరిగింది ఈ స్మైల్ అనే కార్యక్రమంలో భాగంగా భారత్కు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ గోర్సం కోరా ఉత్సవం ఇది ఏ రాష్ట్రానికి చెందిన ఫెస్టివల్ అంటే అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ అనే ప్రాంతంలో ఈ ఫెస్టివల్ని జరుపుకుంటారంట. సో మరి ఇది ఏ మతానికి చెందిందంటే బౌద్ధ మతస్థులు ఈ ఫెస్టివల్ని జరుపుకుంటారు. అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే భారత్ అండ్ భూటాన్కి మైత్రికి స్నేహానికి ఈ ఫెస్టివల్ వచ్చేసి ప్రతీక అంట. భారత్ అండ్ భూటాన్కి యొక్క స్నేహానికి. అయితే ఇక్కడ కోరా ఉత్సవంలో ఒక ఎత్తైన బౌద్ధ స్తూపాన్ని పూజిస్తారు. అది ఎంత ఎత్తులో ఉందంటే 93 అడుగులు ఎత్తైన బౌద్ధ స్తూపాన్ని ఇందులో పూజించడం జరుగుతుందంట ఈ గోర్సం కోరా ఉత్సవంలో. ఇది ప్రత్యేకం అంట ఎత్తైన బౌద్ధ స్తూపం. సో దీన్ని వచ్చేసి ఎవరు నిర్మించారంటే లామా ఫ్రాదర్ బౌద్ధ గురువు అయినటువంటి లామా ఫ్రాదర్ నిర్మించడం జరిగింది 13వ శతాబ్దంలో. సో గుర్తుంచుకోండి గోర్సం కోరా ఉత్సవం ఏ రాష్ట్రానికి చెందింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ భారతదేశం యొక్క వృద్ధి రేటును 6.5%గా అంచనా వేసిన ఒక సంస్థ EY ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఎకానమీ వాచింగ్ అనే సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరానికి మన భారతదేశం యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉంటుంది అంటే 6.5%గా ఉంటుందని అంచనా వేయడం జరిగిందనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మణిపూర్లో సాయుధ దళాల చట్టాన్ని మరో 6 నెలలు పొడిగించినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలపడం జరిగింది. సో ఇక్కడ
అంటే ఏంటంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958. ఈ చట్టం ప్రకారం మణిపూర్లో సాయుధ దళాల చట్టం ప్రకారం అక్కడ 6 నెలలు పొడిగించడం జరిగిందనమాట మణిపూర్లో. సో ఎందుకు అంటే శాంతి భద్రతల, ఆ రాష్ట్రంలో శాంతి భద్రతల దృష్ట్యా ఈ నిబంధనలని అమలు చేయడం జరిగిందనమాట. మరో 6 నెలలు ఎవరు అంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అమలు చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఐరోపాలో తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం విజయవంతం అయిందంట. తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం ఐరోపాలో. సో ఎక్కడ, ఏ దేశానికి చెందింది అంటే నార్వే దేశానికి చెందినటువంటి ఒక తొలి ప్రైవేట్ రాకెట్ విజయవంతంగా పరీక్షించడం జరిగింది. ఏ సంస్థకు చెందిందంటే ప్రైవేట్ రాకెట్ ఇసార్ ఏరోస్పేస్ అనే సంస్థకు చెందిన ఈ సంస్థ ఈ ప్రైవేట్ రాకెట్ని ప్రయోగించడం జరిగింది అనమాట. మరి రాకెట్ నేమ్ ఏంటి అంటే స్పెక్ట్రమ్. రాకెట్ నేమ్ వచ్చేసి స్పెక్ట్రమ్ అనమాట. సో ఈ రాకెట్ని యూజ్ చేసి చిన్న చిన్న శాటిలైట్స్ అనేది పంపించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏ వేదికగా, ఎక్కడి నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారంటే ఆండోయా ద్వీపం ఉత్తర నార్వే నుంచి ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ ఒక కార్యక్రమం వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2025. ఈ కార్యక్రమం వచ్చేసి ఏప్రిల్ 1 నుంచి 3 మధ్యలో ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్. సో ఏ మంత్రిత్వ శాఖ దీనిని చూసుకుంటుందంటే, ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందంటే యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. సో కన్సర్న్ మినిస్టర్ ఎవరంటే మన్సుఖ్ మాండవీయ దీనికి నాయకత్వం వహించనున్నారు. సో ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.